ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, హెబ్రీ క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు పౌలు. 5వ అధ్యాయంలో అలాగే 4వ అధ్యాయం ఆఖరి నుంచే ప్రధాన యాజకుడైన క్రీస్తుని గురించి ప్రస్తావిస్తూ ఈ క్రీస్తు మెల్కీసెదకు క్రమానికి చెందినవాడు అని చెప్పి 5వ అధ్యాయం 11వ వచనానికి వచ్చేసరికి, అయ్యో మీకు ఇంకా చాలా చెప్పాలని ఉంది గాని చెప్పాలంటే కాస్త కష్టం అనిపిస్తుంది. చిన్నపిల్లల్లాగా ఉన్నారు. వాక్యం మీరు సరిగా ఇంకా ఎదుగుదల లేదు. పాలు త్రాగే వయసులోనే ఉంటే మీకు నీతి వాక్యంలో అనుభవ జ్ఞానం ఎట్లా ఉంటుంది? జ్ఞానేంద్రియాలు సాధకం చేత అనుభవపూర్వకంగా మేలు కీడులను వివేచించే ఎదుగుదల మీలో ఉండాలి కదా. లేకపోయినందుకు కాస్త ఎలా చెప్పాలో తెలియట్లేదు అంటూ మరికొన్ని హెచ్చరికలు అందిస్తూ ఉన్నారు 6వ అధ్యాయం మొదటి నుంచి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును బాప్తిసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును పునాది మరల వేయక, క్రీస్తును గురించిన మూలోపదేశములు మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదము. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగములలో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తన విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ప్రియవిశ్వాసులారా, పౌలు గారు మీరు పిల్లల్లాగా ఉన్నారేంటి? బాల్య చేష్టలు ఇంకా ఉంటే ఎలాగా? ఎదుగుదలకు సాదృశ్యమైన బలమైన ఆహారం తీసుకోవాలి కదా. ఇంకా మూల పాఠాల దగ్గరే ఉండిపోతారా? మొదటి స్థితిలోనే ఆగిపోతారా? ఇదిగో మనం నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందాం కదా. మారు మనసు పొందటమే కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచాము, బాప్తిస్మం పొందుకున్నాము, బోధ వింటున్నాము, హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానం ఇలాంటివి గూర్చి మరలా అదే మూలపాఠాల దగ్గర అదే పునాది మరలా వేద్దామా? అలా ఉండకుండా ఈ మూల ఉపదేశాలు మానదాం. ఎందుకంటే అక్కడి నుండి ఎదగాలి. పుట్టిన దశలోనే బిడ్డ ఉంటే బిడ్డకు నెలలు, రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తుంటే బిడ్డలో ఎదుగుదల లేదంటే తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. ఎంత బాధపడతారంటే బిడ్డ ఎదుగుదల గురించి కృంగిపోతారు. అలాగే మీరు అదే స్థితిలో ఉంటారా? ఇవన్నీ మానండి. మనం సంపూర్ణ మగుటకు సాగిపోదాము. మనం ఆగిపోయే వారంగా, ఒక చోట నిలిచిపోయే వారంగా ఉండకూడదు. దేవుడు సెలవిచ్చుంటే అలాగ చెయ్యాలి. దేవుడు గతంలో చెప్పాడు, చేశాము. ప్రియవిశ్వాసులారా, మూల పాఠాలు మొదట వేయబడిన పునాది. పాత నిబంధనలో కూడా ఈ విధమైన కార్యక్రమాలు కొన్ని జరిగిస్తూ వచ్చారు. బలులు అర్పించడం, హస్త నిక్షేపణ అంటే బలి మీద విరిచేతులు ఉంచడం, ఆ తర్వాత దాన్ని యాజకుడు తీసుకునెళ్ళి దాన్ని అర్పించడం, అలాగే మృతుల పునరుత్థానాన్ని గురించి ఇలాంటి ఎన్నో మొదట్లో విన్నారు. దాని తర్వాత ఇప్పుడు మార్పు నొందారు. వీరు యూదులుగా ఉన్న స్థితిలో క్రీస్తు ప్రభువుని గురించి విని మారు మనస్సు పొంది క్రీస్తులోనికి వచ్చారు. బాప్తిస్మం కూడా పొందారు. మరలా అక్కడే ఆగిపోతారా? క్రీస్తులో మీరు ఎదగరా? మీరు ఎదగాలి కదా. మీరు ఎదగకపోతే ఎలాగా? అయితే వీరి చర్యలు ఎలాగున్నాయంటే, వస్తూ ఉన్న కష్టాల దృష్ట్యా వెనక్కి వెళ్ళిపోదాం. మళ్ళీ పాత పద్ధతుల్ని అవలంబించి, ఎందుకంటే క్రీస్తుని అనుసరిస్తుంటే శ్రమలు విస్తరిస్తున్నాయని కాస్త భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నట్లుగా వీరు కనిపించారు. అందుకు పౌలంటారు, "ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగముల సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తర్వాత తప్పిపోవడం ఎలా? అలా తప్పిపోతే తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేస్తూ బాహాటముగా ఆయన్ని అవమానిస్తున్నారు కదా.
గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచడం అసాధ్యం. పౌలు గారు అంటున్నారు, మీరిక్కడే ఉండటం కూడా మంచిది కాదు. అలాగే కొందరు వెనక తిరిగే ప్రయత్నం చేస్తున్నారంట. అది మంచిది కాదు. ఒకసారి వెలిగించబడ్డారు. సువార్త విన్నారు. వాక్యాన్ని చేతబట్టారు. వాక్యం సత్యమన్నారు. సత్యవాక్యాన్ని విశ్వసించారు. వెలిగించబడిన వారై ఆ వాక్యాన్ని ఇతరులకు ప్రచురం చేస్తూ, జ్యోతుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నవారు పరలోక సంబంధమైన వరాలను అనుభవిస్తూ, పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులై, ఇన్ని చేస్తూ మరలా వెనక్కి వెళ్ళే ఆలోచనేంటి? అలాగ వెళ్ళే వ్యక్తిని మార్చడం ఎంతో కష్టం. ఎంతో కష్టం. అంతేకాదు అటు వ్యక్తులు ఎలాంటి వారవుతారంటే, యేసుక్రీస్తు ప్రభువుని బాహాటంగా సిలువ వేసేవారుగా ఉంటారు. అంటే ఒకసారి యూదులైన వారు, మత నాయకులు అందరూ యేసుక్రీస్తుని నమ్మలేదు. అందరూ కలిసి యేసు ప్రభువుని సిలువ వేయాలని ఎన్నో యోచనలు పన్నారు. చివరకు వారి ఆలోచన నెగ్గింది. ఎందుకంటే అది తండ్రి చిత్తం కూడా కాబట్టి అదలాగ జరిగింది. అయితే వినండి, శిష్యుల్లో ఒకడు ఎంతవరకు నమ్మకంగా తిరిగాడు, దేవునిలోనే ఉన్నాడు అని ఎంత అవమానం. అదే యేసు ప్రభువుని అప్పజెప్పాడు కదా ధనం కోసం. ఇదిగో మీరిలాగ వెనక్కి తిరిగితే ఇలాగే ఉంటాం మనం. యూదా లాంటి వారుగా మారకండి. యోధ అలాంటి వ్యక్తే కదా! ఎలాగున్నాడు? యేసుతో ఉన్నాడు. యేసయ్యతోనే ఉన్నాడు. తన శిష్యుడిగానే ఉన్నాడు. చివరికి మనం చేయవలసిన పని చేశాడు. అంటే శత్రువులతో చేయగలిపాడు. ఇప్పుడు మీరు అదే చేస్తే యేసుని అవమానించిన వారవుతారు. ప్రియవిశ్వాసులారా, కొందరు యేసుక్రీస్తులోనికొచ్చారు. తీరు, పద్ధతులు అన్నీ మార్చుకున్నారు. ఇప్పుడు మరలా వెనక్కెళ్ళిపోతే అవమానం ఎవరికంటే యేసయ్యకే కదా! ఏదో వద్దనుకుని కదా! ఏదో కావాలని కదా దేవునిలోకొచ్చావు. ఇప్పుడు మరలా వెనక్కెళ్ళిపోతే అర్థమేంటి? ఇక్కడ దొరుకుతుందనుకున్నది దొరకలేదా? ఇలాంటి రకరకాల మాటలు మనుషులు మాట్లాడతారు కదా! వీరు అలాంటి వారు. అయితే ఒకసారి వెలిగించబడి ఉన్నతమైన ప్రత్యక్షతలు కూడా పొందుకొని అన్నిటిని అనుభవించుకొని ఇప్పుడు వెనక్కెళ్ళిపోయిన వాళ్ళంట మరలా మార్చడం చాలా కష్టం అంట. ప్రియ విశ్వాసులారా, వాస్తవమే. అయితే నా ప్రియ సహోదరులారా, మీరేంటి, ఒకటి ఎదుగుదల కావాలి. 2 వెనక్కి మరలా చూడకండి. అంటే దేన్ని మీరు అనుసరించారో గతంలో, మరలా ఆ మూలపాఠాల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఉండకండి. వెలిగించబడిన వారు మీరు. క్రీస్తులోకొచ్చారు. క్రీస్తులోనికి రావటం వెలుగు. ఎందుకంటే యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. వాక్యం వెలుగై ఉన్నది. వాక్యం చేత వెలిగించబడ్డాము. మరలా చీకట్లోకి వెళ్ళకూడదు. మరలా పాపంలోకి వెళ్ళకూడదు. ముందుకు సాగాలి. క్రీస్తుని చూస్తూ సాగాలి. క్రీస్తులాగా నడిపించబడాలి. వెనక ఆలోచనలు చేయకూడదు. మీరు మరలా అలాగ చేయడమేంటి? ఇది తగినదా? ఇది తగదు కదా! మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? అలాంటి వారిని మార్చడం కూడా ఇష్టమే. మీరు అలాంటి వారు కాకుండా ఉండాలని నేను కోరుతున్నాను అంటున్నాడు పౌలు. ఒక ఉదాహరణ చెప్తున్నాడు. 7వ వచనం నుంచి. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి, ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనమును పొందును. అయితే ముండ్ల తుప్పలను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జించబడి శాపము పొందతగినదగును. తుదకది కాల్చివేయబడును. అయితే ప్రియులారా, మేమిలాగు చెప్పుచున్నను, మీరెంతకంటే మంచిదియు, రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. పౌలు గారు చిన్న ఉదాహరణ పేర్కొంటున్నారు. భూమిని చూడండి. భూమి మీద నేల ఉంటుంది. నేల ఎలాగుంటుందంటే సారవంతమైన పైర్లు పండుతుంది. మరి కొంత ఏమో గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు మొలుస్తాయి. వర్షము ఒకటే. వర్షము అది దేవుని వాక్యం అనుకుందాం. వర్షం దేవుని వాక్యం అది కురిసినప్పుడు భూమి త్రాగుతుంది. త్రాగినప్పుడు కొన్ని చోట్ల మంచి పైర్లు ఫలిస్తాయి. అవి ఉపయోగకరం. అదే నీరు తీసుకున్న మరొక చోట గచ్చ పొదలో ముండ్ల తుప్పలు మొలుస్తాయి. ఇది ఎవరికన్నా ప్రయోజనమా? కాదు. పనికిరానిదని విసర్జించబడుతుంది. తుదకు ఆ పంట ఏమైపోతుందంటే అది చెడ్డది గనక, అది దుష్టత్వపు పంట గనక, అది అవిశ్వాసానికి సంబంధించింది గనక ఇది కాల్చివేయబడుతుంది. ఇప్పుడు మనం ఎలాంటి నేలగా ఉన్నాము? అక్కడే ఆగిపోయి, లేదా ఆ మూలపాఠాల దగ్గరే ఉండి ఎదుగు బదుగు లేని అలాంటి జీవితంలో ఉన్నా మంచిది కాదు. లేదంటే ఇదిగో ఇలాంటి భ్రష్టత్వపు పంటను పండించే వారముగా మనం ఉండకూడదు. మనం క్రీస్తునందున్నాము. క్రీస్తు పిల్లలము. క్రీస్తుకు తగినట్లుగా ఉండాలి.
మనలో ఆధ్యాత్మిక వరాలు ప్రజ్వలించాలి. మన ద్వారా ఆత్మ ఫలాలు ఫలించబడాలి. మనం ఫలించాలి. మన ఫలం నిలిచి ఉండాలి. ఫలభరితమైన జీవితం మనలో ప్రతి వారిలో ఉండాలి. మంచి పంట పండించాలి. ఫలవంతమైన జీవితం, మంచి సాక్ష్యం, మంచి లక్షణాలు మనలో ఉండాలి. వ్యర్థమైనవి ఉండకూడదు. మనం భ్రష్టులంగా ఉండకూడదు. పనికిరాని పంట మనలో ఉంటే అదెందుకు ప్రయోజనం? అది వ్యర్థమైపోతుంది కదా నేల. తుదకు దేని వల్ల వ్యర్థమైపోతుందో దాన్ని కాల్చివేస్తారు కదా! నిజమే ప్రియ విశ్వాసులారా! ఇప్పుడు క్రీస్తునందున్న మనము సరిగా ఫలించాలి. క్రీస్తునందుండాలి. మంచి లక్షణాలు కానరావాలి. మంచిగా ఉండాలి. ఫలభరితంగా కాకుండా, అలాగే ఆశీర్వాదకరంగా కాకుండా, వ్యర్థమైన మనం ఉంటే ఇప్పుడు చూడండి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా చూస్తాము. నా ప్రియునికి ద్రాక్ష తోటుంది. సారవంతమైన నేలలో మంచి ద్రాక్ష వల్లిని నాటాడు. అయితే పంట కోసం ఎదురు చూస్తున్నప్పుడు అది కారు ద్రాక్షలు కాసింది. ఇప్పుడేం చేయాలి? కంచెను తీసివేస్తాడు. కొన్ని అడవి మృగాలు తొక్కుతాయి. ఇన్ని అక్కడ మనం చూస్తాం కదా! అంటే ఏంటి? అర్థంగా మనం అంటే విడిచిపట్టబడతాం కదా! విడిచిపెట్టబడింది చివరకు కాల్చివేయబడతది. విశ్వాసులారా! యేసులో ఉన్నప్పుడు యేసుకు తగినట్లుగా ఉండాలి. మరలా మూల పాఠాలు కావాలి. మేము మరలా వెనక్కెళ్తాము. మరలా అప్పుడు బావుంది. ఐగుప్తీయులకి నుంచి విడిపించి కనాను తీసుకెళ్తుంటే ఇశ్రాయేలీయులు కూడా అదే అన్నారు. మేము ఐగుప్తుకే వెళ్ళిపోతాం. మాకక్కడే బావుంది అనుకున్నారు. అనుకున్న వారెవరు కనాను చేరలేదు. కోరిన స్థానం చేరలేదు. దేవుడు చేరుస్తానన్న ఆ ఉన్నతమైన స్వాస్యాన్ని వద్దు అనుకున్నోళ్ళకి అది దూరమైపోయింది. మరి నీవు క్రీస్తుని కావాలనుకుంటే క్రీస్తుని అంటిపెట్టుకొనుండు. క్రీస్తుతో కూడా మంచి ఫలాలు ఫలించు. భూమి ఎలాగైతే వర్షం తీసుకుంటుంది. కొంతేమో మంచి, కొంతేమో చెడు మొలుస్తుంది కదా కొన్ని చోట్ల. చెడు వ్యర్థమైపోతుంది. కాల్చడానికి పనికొస్తుంది. మంచయితే ఆహారం ఇస్తుంది. అనేకులు దాని ద్వారా తృప్తి పొందుతున్నారు కదా! అలాగే మనం మంచి వారిగా, మంచి పంటగా, మంచి పైరు ఫలించే వారముగా ఉండాలని అలనాటి యూదులతో పౌలు గారు మాట్లాడుతున్నారు. "మీ విశ్వాసులారా ఆలకించండి. మూలపాఠాల దగ్గర నిలవకండి. వెలిగించబడిన వారలారా మరలా వెనక్కెళ్ళిపోయే ఆలోచన చేయకండి. ఎందుకంటే మనం నమ్మినది ఒక గొప్ప దేవుడిని. ఆయన ఉన్నతమైన వాడు. ఆయనేమై ఉన్నాడో నేనిదిగో ఇంకా మీకు చెప్తాను. చూడండి. అయితే నాకు ఒక నమ్మకం ఉంది. మీరింకా ప్రియంగా ఉన్నారని నేనింద ఇలా చెప్తున్నా మీరింతకంటే మంచిదియు, రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముతున్నాను. అంటే చిన్న భయం తప్పిపోతారేమోనని. నిజమే. రచయితకంట వారి మీద నిశ్చయత ఉందంట. మరిప్పటి వరకు ఎందుకు హెచ్చరించాడు? ఎందుకు హెచ్చరించాడంటే ఉన్న స్థితిని పోగొట్టుకోవద్దు. స్థితి నుండి ఎదగాలి తప్ప అంతకంతకు ఉన్నత స్థితిలోకి ఎదగాలి తప్ప ఉన్న స్థితిలో నుండి దిగజారకూడదు. మీరు పడిపోతారేమో అని నాకు భయంగా ఉంది. 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసం చేత, ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని అపేక్షిస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు ఇంకా మాట్లాడుతూ అంటున్నారు. మీరు మంచిగా ఉన్నారని నాకు నమ్మకం. నేనిప్పటికీ నమ్ముతున్నా. ఎందుకు నమ్మాననుకుంటున్నారు? మీరు చేసిన కార్యాలు, మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారం. ఇంతవరకు మీరు చేస్తూ ఉన్నారు. ఇంకనూ చేస్తూనే ఉన్నారు. అంటే మీలో మంచి లక్షణాలున్నాయి. అయితే వెనక్కెళతారేమో అని భయముంది నాకు. తన నామాన్ని బట్టి మీరు చూపిన ప్రేమ. యేసు నామం పేరిట మీరిదంతా చేశారే, మీరు చేసిందంతా మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడేం కాడు. దేవుడు మర్చిపోడు. ప్రియ విశ్వాసి ఇది వాస్తవం. దేవుడు మంచి చేసినా నిన్ను మరువడు. మంచి ప్రతిఫలం ఇస్తాడు. మరో మాట చెప్పనా? చెడు చేసినా విడిచిపెట్టడు జాగ్రత్త. తీర్పు తెచ్చుకుంటావు. దేవుడు మంచికి, చెడుకి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. మంచి చేశావా? మంచి నీకు జరుగుతుంది. చెడు చేశావా? నీకు చెడు జరుగుతుంది. జరగదు అనుకోమాక. నువ్వు ఎదుటోళ్ళకంత హాని చేసి, నీకు మాత్రం మేలు జరగాలని కోరుకుంటే ఎలా? నువ్వు చేసిన దానికి నీ అనుభవంలోకి కూడా అది తిరిగి వస్తుంది. మీరెంతవరకు మంచి చేశారు కదా! ఇంతవరకు ఉన్నారు గదా! ఉపచారం చేశారు గదా! దేవుని ప్రేమను క్రియల రూపంలో ఇతరులకు మీరు పరిశుద్ధులకు సేవ చేయటంలో కనపరిచారు కదా! అదంతా దేవుడేమన్నా మర్చిపోతాడనుకున్నారా?
అలాగని మీరు మందులు కాకండి. అంటే మందంగా ఏమి పట్టని వాళ్ళగా మాకెందుకు అనుకునే స్థితిలోకి మీరు వెళ్ళొద్దు. విశ్వాసం చేత, ఓర్పు చేత వాగ్దానాలు స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకోమండి. అంటే మన పితరులున్నారు. వారు విశ్వాసాన్ని, ఓర్పును చూపించి తద్వారా వాగ్దానాలను స్వతంత్రం చేసుకున్నారే! అలా మీరు కూడా ముందుకు సాగండి. మీ నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలి. మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని ఇంకను తుదమట్టుకు కనపరచాలని నేను కోరుకుంటున్నాను. ప్రియ విశ్వాసులారా, ఇప్పటి వరకు 5వ అధ్యాయం 11 వచనం నుంచి అంటే ఈయన ఎలా రాస్తూ వచ్చారంటే, మొదటి అధ్యాయంలో ప్రవక్తల కన్నా, దేవదూతల కన్నా మొదటి 2 అధ్యాయాల్లో యేసు ప్రభు ప్రవక్తల కన్నా, దేవదూతల కన్నా శ్రేష్ఠుడు. ఇక మూడవ అధ్యాయం, నాలుగవ అధ్యాయంలో మోషే కన్నా, యెహోషువ కన్నా శ్రేష్ఠుడు. ఈయన ఉన్నతమైన విశ్రాంతిని మనకిస్తాడు. ఈయన్ని నమ్మండి. ఈయనే విశ్రాంతి. ఈయనలో ప్రవేశించండి. మోషే తీసుకెళ్ళిన విశ్రాంతి తాత్కాలికమైనదే. యెహోషువ నాయకత్వం వహించి తీసుకెళ్ళడానికి ఉద్దేశించిన విశ్రాంతి తాత్కాలికమైనదే. విశ్రాంతిలో సంపూర్ణత క్రీస్తునందుంది. క్రీస్తులోనికి రండి. ఈయన ఆ నాయకుల కన్నా శ్రేష్ఠుడని బోధించి 5వ అధ్యాయంలోకొచ్చి ఈయన శ్రేష్టమైన విశ్రాంతినిచ్చే ఒక మంచి నాయకుడు, దూతల కంటే, నాయకుల కంటే శ్రేష్ఠుడే కాదు. ఈయన ప్రధాన యాజకుడు. ఈయన మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకత్వాన్ని ఎలా పొందాడనుకున్నారు? తను విధేయత వలన శ్రమలను అనుభవించి, భయభక్తులు పూని, మహారోదనముతో, కన్నీళ్లతో విజ్ఞాపన చేసి, భయభక్తులతో శ్రమ బాధితుడై విధేయతను నేర్చుకొని, తద్వారా మెల్కీసెదెకు క్రమంలో యాజకుడుగా ఉంటున్నట్లుగా ఈయన అర్హుడయ్యాడు. ఈ యాజకుడు మనకున్నాడు అంటూ యాజకుడు ఆ యాజకత్వాన్ని గురించి, యేసుని గురించి చేస్తూ ఈ విషయాలు చెప్పాలంటే కొంచెం కఠినం. మీకు అర్థమవుతుందో లేదో అని నా ప్రయాస. ఎందుకంటే మీరేమో చిన్న పిల్లల్లాగా మూలపాఠాల దగ్గర ఉన్నారు. అంటూ ప్రారంభించారు. 11వ వచనం నుంచి హెచ్చరిక. ఏంటంటే బాల్య దశలో ఉండకండి. క్రీస్తులో ఎదగండి. ఇక 6వ అధ్యాయంలోనికొచ్చేసి మీరు మరలా వెనక్కెళ్ళొద్దు. వెలిగింపబడ్డారు. పారిపోకండి. జాగ్రత్తగా ఉండండి. మంచి ప్రవర్తన గలవారై ముందుకు సాగండి. దేవునికి ఇష్టలుగా జీవించండి. దేవునికి అనుకూలమైన కార్యాలు మీరు చేయండి. దేవుని పిల్లలుగా ఉండండి. వీళ్ళిప్పటి వరకు మంచి లక్షణాలున్నాయి. అందును బట్టి చాలా సంతోషం. ఆ లక్షణాలను పోగొట్టుకోవద్దు. విశ్వాసాన్ని ఉంచండి. విశ్వాసం కావాలి. ఓర్పు కావాలి. విశ్వాసంతో, ఓర్పుతోనే మన పితరులు వాగ్దానాలను స్వతంత్రం చేసుకున్నారు. వాగ్దానాలన్నీ క్రీస్తు ద్వారా మనకొస్తాయి. అంతేగాని శ్రమలను చూసి, కష్టాలను చూసి, లేదా పాత అలవాట్లకు మరలా వెళ్ళిపోకండి. యేసునందే ఉండండి. తుదమట్టుకు కాపాడండి. తుదమట్టుకు కొనసాగించండి. మరలా చెప్తున్నాను. విశ్వాసంలో, ఓర్పులో దేవునికి తగినట్లుగా ఉండండి. మన పితరులు అలాగే ఉన్నారు. విశ్వాసం గలవారుగా, ఓర్పు గలవారుగా వారున్నారు. ప్రియ విశ్వాసులారా, ఇంతకు విశ్వాసంతో, ఓర్పుతో విశ్వాసం అంటే దేవుని మీద నమ్మకం. ఓర్పంటే ఒక సహనంతో, దీర్ఘశాంతంతో ఎదురు చూడటం. విశ్వాసాన్ని చూపి, ఓర్పును చూపి, దేవుడు చేసిన వాగ్దానాలున్నాయే వాటిని పొందుకొనండి. ఆ వాగ్దానాలిచ్చేది ప్రధాన యాజకుడైన క్రీస్తు. మరలా ఇప్పుడు ప్రధాన యాజకుడు అనే అంశం కొనసాగిస్తూ, ఓర్పు, విశ్వాసం ద్వారా వాగ్దానాలు పొందుకున్న వారు ఎవరైనా ఉన్నారా? క్రీస్తు వాగ్దానాలకు సంపూర్ణమై ఉన్నాడు. అన్నీ చేస్తాడంటున్నాం కదా! మరి క్రీస్తు మీద నమ్మి ఆ వాగ్దానాలన్నీ సంపాదించుకున్నవారు ఎవరైనా ఉన్నారా? అంటే ఉన్నారు. వారి గురించి తెలియచేస్తానంటూ 13వ వచనం నుంచి తెలియచేస్తున్నారు. 13వ వచనం దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి
మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై ఉన్నది. మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమును ప్రవేశించెను. ప్రియ విశ్వాసులారా, నేను మీకు ఒక ఆయన్ని గుర్తు చేయనా? ఆయన ఎవరనుకున్నారు? మనందరికీ మూల పురుషుడు అంటే పితరుడు. విశ్వాసంకు తండ్రి, ఇశ్రాయేలు జాతికే మూల పురుషుడు అబ్రహాము. ఈ అబ్రహామును మీరు చూడండి. అతనికి దేవుడు తన తోడని ప్రమాణం చేశాడు. దేవుని కన్నా గొప్పవారు ఎవరు లేరు. విశ్వాసులారా, ఆది అంతం ఆయనే, ఆల్ఫా, ఒమేగా, మొదటివాడు, కడపటివాడని చెప్పినవాడు ఆయనే. మృతుడయ్యాడు గాని యుగయుగాల సజీవుడు. అంటే మరణాన్ని జయించిన జయశాలి. సజీవుడుగా నిన్న, నేడు నిరంతరం మార్పులేని దేవుడుగా ఉన్నవాడు. ఏ ఒక్కరు తనకంటే గొప్పవారు లేరు. మరి మనం అయితే మనకన్నా పెద్దవారు అలాంటి వారెవరి పేరైనా ఉదాహరణకు పిల్లల్ని గాని, కొంచెం చిన్న వయస్కులో ఉన్న యవనస్తుల్ని గాని మీరు గట్టిగా ఏదైనా విషయంలో "ఏయ్! నిజం చెప్పు" అలాగంతా అడిగితే వాళ్ళంటారు, "మా అమ్మ మీద ఒట్టండి, మా నాన్న మీద ఒట్టండి, నేనిలా చేయలేదండి." మరి కొందరైతే దేవుడి మీద ఒట్టండి అని చెప్పేస్తారు. ఎందుకు? మనకన్నా పెద్దోళ్ళ గురించి వాళ్ళ మీద చెప్పామంటే నమ్ముతారని. ఇంక ప్రమాణం ఏం చేసింది? అక్కడితో ఆ సమస్యను ఆపేసింది. అంతేకాదు ప్రమాణం ఒక నిశ్చయతకు కూడా సాదృశ్యం. ఓకే. ఇతను వాళ్ళ పెద్దవాళ్ళ మీద లేదా దేవుని మీద ప్రమాణం చేశాడు కాబట్టి ఇతను నిజమే చెప్తున్నాడని ఒక నిశ్చయత కూడా వస్తుంది. వస్తున్నప్పుడు ఈ నిశ్చయత ఎలాగుంటుంది అని మనం ఆలోచన చేస్తే, నిశ్చయత విషయంలో ఇక ఆ వాగ్దానం ప్రమాణం ఏమవుతుందంటే స్థిరమైపోతుంది. ఎప్పుడైతే ఈ స్థిరమైన ప్రమాణం ఒక వ్యక్తి చేస్తూ ఉన్నాడో, ఆ ప్రమాణాన్ని బట్టి మనం నమ్ముతాము. అలాగే ఇప్పుడు యేసు ప్రభువు ఇక్కడ అబద్ధం గురించి, నిజం గురించి కాదు ప్రమాణం చేసింది. నేనిది నిశ్చయముగా చేస్తాను. నేనిది ఖచ్చితంగా జరిగిస్తాను. ఇది నీ జీవితంలో నెరవేరుతుంది అంటూ అబ్రహాము అనే ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు. పిలిచి ఆయనతో అన్నాడు, "నేను నిన్ను నిశ్చయంగా దీవిస్తాను. గొప్ప జనముగా చేస్తాను. నీ ద్వారా భూమి మీద వంశాలన్నీ ఆశీర్వదించబడతాయని" చెప్పాడు కదా! చెప్పిన ఆ దేవుడు తన తోడని ప్రమాణం చేశాడు. మరి అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము దేవుని మాటను నమ్మాడు. నమ్మటమే విశ్వాసం కదా! దేవుని మాటను నిజమన్నట్లుగా నమ్మాడు. నిజమే, దేవుని మాట నిజమే. అందులో నిజమన్నట్లుగా అని కాదు గానీ, దేవుని మాట సత్యం. నమ్మిన వారి యెడల అది ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. అబ్రహాము నమ్మాడు, విశ్వసించాడు. సరే, నమ్మగానే కార్యం జరిగిందా? సంతానం ఇస్తానన్నాడు. వెంటనే వచ్చిందా అంటే 75 సంవత్సరాలు అబ్రహాముకి ప్రమాణం చేపిస్తే దేవుడు కార్యం యొక్క నెరవేర్పు 100 సంవత్సరాలు అబ్రహాము. అంటే ఇంచుమించు 25 సంవత్సరాలు కదా! 25 సంవత్సరాలు ఇతడేం చేశాడంటే విశ్వాసమును, 2 ఓర్పు. మనకు కూడా అదే కావాలని ఇక్కడ రచయిత చెప్తున్నాడు. విశ్వాసంతో, ఓర్పుతో వాగ్దానాలను మనం పొందుకుంటాం. దేవుడు సత్యవంతుడు. తన తోడని ప్రమాణం చేసి ఇస్తానన్నాడు. ఇస్తానన్న ఆయన ఇచ్చాడు. ఇప్పుడు శరణాగతులము అంటే దేవా నీవే శరణు అని ఎవరమైతే ఆయన పాదాల దగ్గరకు వస్తున్నామో, మనందరి జీవితాల్లో కూడా ఉన్నతమైన తన ప్రమాణాలు నెరవేర్చి, మనకు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికి మనందరికంటే ముందుగా మెల్కీసెదెకు క్రమంలో చేరిన మన ప్రధాన యాజకుడైన ఈ యేసు మనల్ని ఆ ఉన్నతమైన రాజ్యానికి హక్కుదారులుగా మార్చడానికి మనకంటే ముందుగా తెరలోనికి ప్రవేశించాడు. తెరలోనికి అంటే పరలోక రాజ్యంలోనికి మనకంటే ముందుగా వెళ్ళాడు. ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే తెర ఉంటుంది. ప్రధాన యాజకుడికి మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒకసారి వెళతాడు. అయితే ఇప్పుడు అన్ని మనుషులు దానిలోనికి వెళ్ళలేరు. ప్రధాన యాజకుడే వెళతాడు. అది ఇప్పుడు పరలోకంతో పోలిస్తే పరలోకానికి మనకంటే ముందుగా ప్రధాన యాజకుడిగా మనందరి నిమిత్తం తనను తానే బలిగా అర్పించుకొని మన రక్తమే వెలగా చెల్లించి ఆయనే ఈ తెరలోనికి మొదట ప్రవేశించాడు. ఇప్పుడు ఆయన గుండా ఆయన ద్వారా మనం కూడా తెర దాటి పరలోపల స్థలానికి వెళ్ళటానికి ఈయన ద్వారా నిశ్చయత ఉంది. మరి యూదులారా, హీబ్రూ క్రైస్తవులారా,
వింటున్న విశ్వాసులారా ఆలకించండి. ఇప్పుడు ఈ యేసు ద్వారా మనకు కూడా సమృద్ధిగా త్వరలోనికి ప్రవేశం ఉంది. సమృద్ధిగా పరలోక రాజ్యంలోనికి మనకు కూడా ఆహ్వానం ఉంది. అయితే వినండి, యేసునందు విశ్వాసం మానకూడదు. ఓర్పు విడవకూడదు. ఓర్పు లేకుంటే క్రీస్తులో నిలవలేం. విశ్వాసం లేకుంటే అసలు పరలోకానికి ఎలా వెళ్తాము? క్రీస్తు ఉన్నాడు. ఆయన నిజ దేవుడు. మనందరికీ ప్రధాన యాజకుడు. ఈయన్ని నమ్మండి. ఈయనే అందరూ యాజకులైతే తమను తమ కోసం బలర్పించుకుంటారు. ప్రజల కోసం బలర్పిస్తారు. అయితే ఈయన తనను తానే మన కోసం బలిగా అర్పించుకున్నాడు. అందరూ యాజకులు ఏదో జంతు బలిని అర్పించి, ఆ బలిని తీసుకొని వెళ్లి, ఆ బలి రక్తాన్ని తీసుకొని వెళ్లి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు. కానీ ఈయన తనను తానే బలిగా అర్పించుకొని మనందరికీ ప్రవేశం కలగచేశాడు. ఈయన ఉన్నతమైన యాజకుడు. ఈయన యాజకత్వపు పరిచర్య ఇంకా ఉన్నతమైనది. అవన్నీ రాబోయే అధ్యాయాల్లో మనం ధ్యానం చేసుకుంటాము. ఈ 6వ అధ్యాయాన్ని చూడండి. రచయిత 2 భాగాలుగా మనకిది అందిస్తున్నాడు. ఒకటి, క్రీస్తు అనే ప్రధాన యాజకుడు. ఈయన తెరలోనికి అంటే అతి పరిశుద్ధ స్థలమైన పరలోకంలోనికి మనల్ని చేరుస్తాడు. ఈయన ద్వారానే వెళతాము. ఈయన లేకపోతే ఆ స్థలంలోనికి వెళ్ళలేము. ఈయన యందు విశ్వాసం ఉంచకపోతే విశ్వాసంతో ఉన్న మనం ఈయన మీద విశ్వాసం ఉంది. యేసు మీద విశ్వాసం ఉంది. విశ్వాసంతో పాటు ఓర్పు అవసరం. ఈ లోకంలో చాలా వాటిని సహించాలి, ఎదిరించాలి, ఎదిరించాలి. ఓర్పు కావాలి. ఓర్పు లేకున్నా, విశ్వాసం లేకున్నా మనం అతి పరిశుద్ధ స్థలమైన పరలోకంలోనికి పోలేము. తీసుకువెళ్ళేవాడు యేసు. ఈయనే మన ప్రధాన యాజకుడు. ఈయన మెల్కీసెదెకు క్రమంలో యాజకత్వపు పరిచర్య జరిగిస్తున్న ప్రధాన యాజకుడు, నిరంతర యాజకుడు. నేటికి నీ నా పక్షముగా తండ్రి సముఖమందు విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే వెలిగించబడ్డావా? రక్షించబడ్డావా? వెనక్కి పోకు. జాగ్రత్త. మరలా లోకంలో కలవకు. మూలపాఠాల దగ్గరికి మరలా వెళ్ళకు. పాత పద్ధతుల వెనక మరలా పరిగెత్తకు. యేసునందున్నావు. ఆత్మ ద్వారా నడిపించబడు. అంతే తప్ప మరల నీ స్వచిత్తం చేత లోకస్తుల మర్యాద చొప్పున నడిపించబడకు. జాగ్రత్త. వెలిగించబడిన వారు మరలా వెనక్కి వెళితే వారిని సరిచేయడం కష్టం. అది సాధ్యం కూడా తొందరగా అవ్వదు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే అంతటి మొండు మనుషులు కూడా మారే అనుభవాలుంటాయి. అయితే వెలిగించబడిన నీవు వెలుగులోనే ఉండు. ఇతరులు వెలిగించు. మరలా చీకటిలోనికి వెళ్ళకు. బాల్య దశలో ఉండకు. ఎదగాలి. దినదినం ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, మంచి క్రియలు చేసే విషయంలో అభివృద్ధి చెందాలి. సరే ప్రియ విశ్వాసి, ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు తను పరలోకంలోకి వెళ్ళినట్లే నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి కూడా మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చే వేళకు నీవు నేను ఆయనతో కూడా వెళ్ళాలి. ప్రియ విశ్వాసి, ఆయన వచ్చేలోపే సిద్ధపడ్డావా? నేడే ఆ యేసు ప్రభువు వస్తే నీవు రక్షించబడిన వాడవై రక్షణానుభవంతో, ఓర్పుతో, విశ్వాసంతో మంచి క్రియలు జరిగిస్తూ, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండి ఫలాలు ఫలిస్తూ ఆయనతో కూడా వెళ్ళే సిద్ధపాటు నీకుందా? లేకుంటే ఇదిగో ఇదే రక్షణ దినం, అనుకూల సమయం. నేడే సిద్ధపడు. నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించు. ప్రభువు నిన్ను ఆ దిశగా సిద్ధపరుస్తాడు. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.